పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు ఇచ్చింది. 2 రకాల పురస్కారాలు. కళారత్న అవార్డులట, అలాగే ఉగాది పురస్కారాలట. కళారత్న అవార్డులేమో 40 మందికి, ఉగాది పురస్కారాలేమో 124 మందికి. అంటే మొత్తం 164 మందిని ఎంపిక చేశారు. చాలా రకాల విభాగాల్లో ఇచ్చారు. మంచిదే. ఇవాళే జరిగింది అవార్డు ప్రధాన ఉత్సవం. అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఇందులో 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ ఏమిటంటే ఇవాళ ఉగాది పురస్కారాలను ఇస్తున్నారు. 2 రోజుల ముందు ప్రకటించడం ఏంటి లిస్టు? మంగళవారం లేట్ ఈవినింగ్ అనుకుంటారు ప్రకటించారు. అంత హడావుడు ఎందుకు? ఉగాది వాడు వస్తుందని తెలుసు కదా. ఏ 6 నెలల ముందో మరి ఆ కమిటీని వేసుకొని ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి 1 నెల రోజుల ముందే విజేతలకి ఆ మాట చెప్తే ఎంత బాగుంటుంది. మీరు మంగళవారం రాత్రి ఎప్పుడో వాళ్ళకి చెప్తే వాళ్ళు పరిగెత్తుకొని రావాలి. వాళ్ళ ఒక్కరోజు 24 గంటల టైంలో ఈ శ్రీకాకుళం నుంచి లేకపోతే ఈ అనంతపురం నుంచి రావాలనుకోండి, ఎంత శ్రమ, అంత హడావుడు ఎందుకు? అంత అవసరం వచ్చింది. సంవత్సర కాలం టైం ఉంటుంది కదా ప్రతి ఉగాదికి. ఆ పని ఎందుకు చేయరో తెలియదు. అంత హడావుడు ఎందుకో తెలియదు. ఇంకో సమస్య ఏమిటంటే ఈ హడావుడి ఓన్లీ ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడంలోనే కాదు, ఎంపిక ప్రక్రియలో కూడా ఉందనిపిస్తుంది. చాలా ముందే ఎందుకు ఈ ఎంపిక ప్రక్రియని పూర్తి చేయరు? అప్పుడు హడావుడి ఉండదు, ప్రశాంతంగా చేయొచ్చు. ఎప్పుడో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేస్తే ఏమవుతుంది? సహజంగానే మరి రికమెండేషన్లు, సిఫార్సులు, ఒత్తిళ్ళు అన్నీ ఎక్కువ అవుతాయి. దాంతో ఇంకొంచెం ఎక్కువ లేట్ అవుతుంది లాస్ట్ మినిట్లో. అదే జరుగుతుంది ఎప్పుడు. దానివల్ల కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లు కూడా జరిగినాయి ఈసారి కూడా. ఇటువంటి అవార్డుల ఎంపికలో ఖచ్చితంగా సిఫార్సులు పనిచేస్తాయి, అందులో ఏమీ డౌట్ లేదు. సిఫార్సులు లేకుండా కూడా కొన్ని ఎంపికలు జరగవచ్చు. కానీ మరి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉంటారు కాబట్టి ఇవి తప్పదు. ఇవి అదే ముందు కనుకైతే వీటన్నిటినీ కూడా కొంచెం వడపోయడానికి, కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఉంటుంది. అట్లా కాకుండా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి లాస్ట్ మినిట్లో మొదలు పెడతారు. మొదలు పెట్టగానే ఒత్తిళ్ళు కూడా వస్తాయి అదే టైంలో. సో సరిగ్గా వెట్టింగ్ చేయడానికి, జెన్యూన్గా ఎంపిక చేయడానికి కొద్దిమందికి సిఫార్సుల ప్రకారం ఇచ్చినా కూడా కొద్దిమందికి ఖచ్చితంగా యోగ్యత ఆధారంగా ఇస్తారు, అందులో సందేహం లేదు. కానీ వాటిని నిర్ణయించడానికి మీకు టైం ఎక్కడుంది? ఇటువంటి అవార్డులో ఒక సమస్య ఏముంటుందంటే, ఇద్దరు యోగ్యులైన వాళ్ళకి ఇచ్చి ఇద్దరు అయోగ్యులైన వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆ యోగ్యులైన వాళ్ళు చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు. వాళ్ళతో పాటు మాకు ఇచ్చారని. ఇచ్చిన ఆనందం కూడా వాళ్ళకు ఉండదు. అందుకని ఇటువంటి అవార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. హడావుడిగా ఎంపిక చేస్తే గందరగోళం అవుతుంది అన్నాను. అదే అయింది ఈసారి కూడా. మీరు ఇచ్చిన జేబులో ఉన్న పేర్లకి, ఫైనల్గా ఉన్న పేర్లకి మధ్య తేడా ఉంది. కొంతమందిని ఎంపిక చేసి తర్వాత లిస్టులోంచి తీసేశారు అనేటువంటి వార్తలు వచ్చినాయి, విమర్శలు వచ్చినాయి. సాక్షి వాళ్ళైతే పెద్ద కథనం రాసుకున్నారు. చాలామంది అన్నారు కానీ చివరికి 3 పేర్లు రాశారు ఆ కథనం ప్రకారం. అయితే ఆ ముగ్గురు నాకు తెలియదు, కానీ అందులో ఒక పేరు అయితే నాకు వెంటనే అర్థమైంది. ఆ పేరు సతీష్ చందర్. సతీష్ చందర్ అనే ఆయన జర్నలిస్టు, కవి. ఆయనకి జర్నలిస్ట్ విభాగంలో ఇచ్చారు, అది కూడా కళారత్న. జీవోలో ఆయన పేరు ఉంది, కానీ ఫైనల్గా ఆయన పేరు లేదు. ఏమై ఉంటుందంటే సతీష్ చందర్ ఈ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు వ్యతిరేకంగా కొన్ని రాతలు రాశాడు. ఆయన ఏ స్థాయిలో విమర్శించాడు అనే విషయం నాకు తెలియదు, కానీ ఆయన ఆ రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తాడు అనే విషయం అయితే తెలుసు నాకు. బహుశా అటువంటిది ఏదో వాళ్ళ దృష్టికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే గ్రేట్ ఆంధ్ర లాంటి పత్రికల్లో కాలమ్స్ రాస్తాడు ఆయన. ఆ పత్రిక కూటమికి, మరి ముఖ్యంగా టీడీపీకి వ్యతిరేకంగా ఉంటుంది. ఇదంతా వాళ్ళ ఇష్టం, దాన్ని విమర్శించాల్సిన పనేం లేదు. అయితే అటువంటి వ్యక్తికి ఎట్లా ఇస్తారు మీరు అని చెప్పి అడుగుంటారు ఎవరో. దాంతో లాస్ట్ మినిట్లో మళ్ళీ అతని పేరు తీసుంటారు. ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన వ్యవహారం. అటు ప్రభుత్వానికి ఇబ్బందికరం, ఇటు ఆ వ్యక్తికి ఇబ్బందికరం. ఆయనకి ఇవ్వకపోతే ఆయన ఏం అడగలేడు కదా. ఇచ్చాము అని చెప్పి జేబులో పెట్టి తర్వాత మీకు లేదు అని చెప్తే న్యాచురల్లీ చాలా ఎంబరాసింగ్. అది పరాభవ సంవత్సరంలో మొదటి రోజున పరాభవానికి గురైన వ్యక్తిని నేను అని చెప్పి అన్నట్టుగా ఏదో ఆయన ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ పెట్టడం చూశాను. పెడతారు మరి ఆ విధంగా చేస్తే. దానికి తోడు ఆయన దళిత వర్గానికి చెందినవాడు. సో అదొక యాంగిల్. అది ఉన్నా లేకపోయినా కూడా ఎవరికైనా కూడా మీరు అటువంటి పరిస్థితిని కల్పించకూడదు. అది ఒకళ్ళకే కల్పించారో ముగ్గురు కల్పించారో తెలియదు, కానీ ఒక్కళ్ళైనా కూడా ఆ రకంగా చేయకుండా ఉండాలి. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, ఇదిగో ఇట్లా హడావుడిగా ఈ ఎంపిక ప్రక్రియని చేపట్టడం వల్ల. మీరు ఎంపిక ప్రక్రియని, కసరత్తుని సరిగ్గా చేస్తే మీరు ముందే చూసుకుంటారు ఇవన్నీ. ఈయన ప్రభుత్వానికి వ్యతిరేకం, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పార్టీలకు వ్యతిరేకం అనుకుంటే, ఇవ్వద్దు అనుకుంటే ముందే ఆ నిర్ణయం తీసుకుంటే మంచిది.
అలా నిర్ణయించడం కరెక్టా కాదా అనేది వేరే డిబేట్ అనుకోండి. అసలు ఏ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీ అయినా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి అవార్డులు ఇవ్వరు. అందులో బ్రహ్మరహస్యం ఏమీ లేదు. అది పక్కన పెడితే ఒక్కసారి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ విత్‌డ్రా చేయటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇందులో ఇంకొక ఇష్యూ ఏంటంటే నాకు కళారత్న అనే అవార్డుకేమో 50,000 ఉగాది పురస్కారం ఏమో 10,000 క్యాష్ అవార్డులు. 2026వ సంవత్సరంలో కూడా ఇంత తక్కువ అమౌంట్లు అవార్డు పేరుతో ఇస్తే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది తీసుకునే వాళ్ళకి. సో మీరిచ్చే 10,000 కోసం వాళ్ళు దూరాభారాలెన్నో భరించి ఇక్కడ దాకా రావాలన్నమాట. ఇవాళ రేపట్లో ఛార్జీలు అవుతున్నాయి అంతంతా. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కొంచెం బెటర్‌గానే చేశాడు అనుకోవాలి ఆయన ప్రభుత్వంలో. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ కళారత్న, ఉగాది పురస్కారాలను ప్రవేశపెట్టింది. అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి వాటిని తీసేశాడు. మిగతా వాటన్నిటిలాగానే. గత ప్రభుత్వంతో సంబంధం ఉన్న వీటిని కూడా ఆయన కొనసాగించలేదు కదా! అన్‌లైక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా తొలగించాడు దీన్ని కూడా. తొలగించి ఆయన సొంత అవార్డులు పెట్టుకున్నాడు. ఆ అవార్డులకు మళ్ళీ పేరు పెట్టాడు వైఎస్ఆర్ పేరు. అదో పెద్ద సమస్య అనుకోండి. వైఎస్ఆర్ పేరు మీద ఉన్న అవార్డుని రకరకాల కళారంగాలకు చెందిన వాళ్ళు ఎందుకు స్వీకరించాలి? ఆ అవార్డు మీద వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డు అని రాసేవాళ్ళు. దాన్ని ఇంట్లో ఎట్లా పెట్టుకుంటారు? ఏదో ఒక రంగానికి సంబంధించి వైఎస్ఆర్ పేరు పెట్టుకుంటే ఓకే. సంబంధం లేని రకరకాల కళారంగాలకు చెందిన వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డుల్లో వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డు ఏంటి? సరే ఏదైనా కానీ ఆ పేరు పెట్టి 2 రకాల అవార్డులు ఇచ్చారు. ఒకటేమో వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, 10,00,000 రూపాయలు నగదు బహుమతి. వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డు అదేమో 5,00,000 రూపాయలు. అంటే 2 భారీగానే ఇచ్చారు. అంతవరకు మెచ్చుకోవాలి. ఆ పేరుతోటి తమకి కావాల్సిన వాళ్ళకి, తమకి ఇష్టమైన వాళ్ళకి భారీగానే ఇచ్చుకున్నారు. అయితే అందులో చాలామంది యోగ్యులైన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది నిజంగానే ఆ రంగాల్లో బాగా ప్రతిభ కనబరిచిన వాళ్ళకు కూడా ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 2021లో ఇచ్చారు మొదటిసారిగా. 3 ఏళ్ల పాటు ఇచ్చారు అంతే. 2021లో ఇచ్చినప్పుడేమో భారీ ఎత్తున ఇచ్చారు 59 మందికి. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, వైఎస్ఆర్ అచీవ్‌మెంట్ అవార్డు అని చెప్పి 2 కేటగిరీస్‌లో. మొదట 59, తర్వాత సంవత్సరానికంటే 2022వ సంవత్సరానికి వచ్చేసరికి 30 మందికే ఇచ్చారు. ఆ తర్వాత 2023లో చివరి సంవత్సరం వాళ్ళు ఇచ్చింది. అప్పుడేమో 27 మందికి ఇచ్చారు. ఇంత భారీ ఎత్తున డబ్బులు ఇస్తున్నాం కదా ఇంతమందికి ఎందుకు అనుకున్నారేమో. ఒక రకంగా మంచిదే. ఇవ్వదలుచుకున్న వాళ్ళకి తక్కువ మందికైనా భారీ ఎత్తున నగదు బహుమానం ఇచ్చారు. కాబట్టి మంచి గుర్తింపు వచ్చింది మనకని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు. అవార్డు గ్రహీతలు కూడా. ఇక్కడికి వచ్చేసరికి అటు కాదు ఇటు కాదు అన్నట్టు అయిపోయింది. 164 మంది అంటే చాలా భారీ సంఖ్య ఒకటి. లేదు ఇంతమందికి ఇద్దాం అనుకుంటే మంచిదే. కానీ మీరు దానికి తగ్గట్టుగా వ్యవస్థను ఏర్పరచాలి. ఆ ఎంపిక ప్రక్రియని ఆ స్థాయిలో చేయాలి. అలా కాకుండా ఏదో 160 మందో 200 మందికో ఇస్తున్నాం అని చెప్పి హడావుడిగా ఎంపిక ప్రక్రియను చేపట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి తోచిన పేర్లన్నీ అందులో రాసి చేస్తే చాలా ఇబ్బందికరం అవుతుంది. అదే అయింది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఇచ్చినటువంటి అవార్డులో కూడా చాలామంది యోగ్యులు ఉన్నారు. కొంతమంది వీళ్ళు తగరేమో అని చెప్పి కొంతమంది విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎప్పుడు జరుగుతుంది అనుకోండి, అది తప్పదు అది. కానీ ఎంపిక ప్రక్రియని సాధ్యమైనంత పారదర్శకంగా మ్యాక్సిమం ఇన్పుట్స్ తీసుకొని దానికి టైంని కేటాయించి ఆ ప్రక్రియని చేపడితే అప్పుడు ఆ అవార్డుకి విలువ. అలా కాకుండా ఏదో హడావుడిగా ముక్కుబడిగా ఏదో ఇవ్వాలి ప్రకటించాం అని చెప్పి ఎవరో ఒకరిని పిలిచి ఏదో ఒకటి అవార్డు ఇచ్చినట్టుగా చేయకూడదు ప్రహసనంగా. ఆ రకంగా జరుగుతోంది ప్రస్తుతం ఈ పురస్కారాల ప్రదానం అనేటువంటి అభిప్రాయం ఉంది నాకైతే. ఆ తర్వాత జర్నలిస్టులకి ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వాలా అనే ఇష్యూ గతంలో కూడా నా అభిప్రాయం చెప్పాను. ప్రభుత్వాలు జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏదో ఒక అవార్డు ఇవ్వచ్చు మేబీ వయోధిక పాత్రికేయుడు అని చెప్పి రంగం నుంచి విరమించుకున్న తర్వాత వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళ కాంట్రిబ్యూషన్ గుర్తించి ఇస్తే కొంతవరకు ఓకే. బట్ అదర్వైజ్ యాక్టివ్ జర్నలిస్టులకి ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. చాలామంది ఏకీభవించకపోవచ్చు, అది వేరే విషయం. సో ఆ విధంగా జర్నలిస్టులకు కూడా ఇచ్చారనుకోండి. కళారత్న అవార్డులు 2 ఇచ్చారు. అందులో ఒకటి సతీష్ చంద్ర పేరు ఉన్నదని చెప్పాను ముందు. గమ్మత్ ఏమిటంటే ఆయనకి వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అని చెప్పి గతంలో ప్రకటించారు. 10,00,000 రూపాయలు ఏమో నగదు బహుమతి కూడా ఇచ్చారు అప్పట్లో. మళ్ళీ రెండోసారి ఎందుకు ఎంపిక చేశారో, ఎంపిక చేసిన తర్వాత ఎందుకు వద్దనుకున్నారో తెలియదు. ఈ రకమైన గందరగోళాలు లేకుండా ఉండాలి అంటే జెన్యూన్గా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డుకి ఒక గుర్తింపు, ఒక గౌరవం ఉండాలంటే తీసుకునే వాళ్ళకు కూడా ఆ గౌరవం కలగాలి అంటే పకడ్బందీగా ఈ ఎంపిక కమిటీలను ఏర్పాటు చేసి చాలా ముందే ఏర్పాటు చేసి ఉగాది రోజున ఈ పురస్కారాలు అందజేస్తే అప్పుడు ఆ అవార్డులకి ఒక ఔచిత్యం ఉంటుంది.